హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని చూపిస్తాను. ఇలా హ్యాండ్స్ని స్ట్రైట్గా మార్కింగ్ పెట్టుకొని చూడండి. ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ని ఇలా పెట్టేసి ఇక్కడ ఒక మార్కింగ్, ఇంకా ఇక్కడ ఒక మార్కింగ్ చూడండి. ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇలా చేయండి. ఇప్పుడు మనం లైన్గా కట్ చేసుకుందాం. ఇవి పీసెస్ కొన్ని పడతాయి మనకి సైడ్కి, హ్యాండ్స్కి జాయిన్ చేయడానికి. చూడండి, హ్యాండ్స్ని ఇలా పక్కకు పెట్టుకొని బ్యాక్ పార్ట్ చూడండి. స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోవాలి. ఫస్ట్ మెజర్మెంట్ బ్లౌజ్ని చూడండి. ఇది మెజర్మెంట్ బ్లౌజ్, మనకి బ్యాక్ హుక్స్ ఉంది కానీ మనం ఈ బ్లౌజ్కి ఫ్రంట్ హుక్స్ పెడుతున్నాము. చూడండి, ఇలా కరెక్ట్గా ఇక్కడ ప్లేట్స్ దగ్గర పట్టుకొని బ్యాక్ హుక్ని ఇలా లాగి కరెక్ట్ పట్టాలి. బ్యాక్ చూడండి, ఇలా మార్కింగ్ ఒకటి పెట్టుకొని లూజ్ మార్కింగ్ చూడాలి. మళ్ళీ ఇలా బాగా సాగినట్టు కాకుండా ఇలా నార్మల్గా పట్టుకొని ఇలా రెండు దగ్గరగా పట్టుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుంటాం. ఇది ఖర్చుకి పెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఇంకొకటి మార్కింగ్. మెజర్మెంట్ బ్లౌజ్తో అయితే ఇలా ఈ విధంగా చేసుకోవాలి మార్కింగ్. ఒకవేళ బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటే అవి వేరేలా ఉంటాయి. అవి మనం ముందు వీడియోలో చూద్దాం. అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఫాలో అవ్వండి. ఇప్పుడు బ్యాక్ నెక్ మార్కింగ్ చూడండి. ఇక్కడ ఇలా సేమ్ ఇదే నెక్ పెట్టమన్నారు ఈ కస్టమర్, అందుకే సేమ్ నెక్ పైన మనం కరెక్ట్ లైన్ గీసుకుంటూ వెళ్దాం. చూడండి, ఇలా మనం కుట్టుకి ఎంత అనుకుంటామో అంత మాత్రం వదిలిపెట్టేసి మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఇలా మార్కింగ్ నీట్గా చేసుకోవాలి. సో షోల్డర్ కూడా ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇలా పట్టుకొని ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ని తీసి పక్కకు పెట్టేసి మనం స్కేల్తో స్ట్రైట్గా లైన్స్ తీసుకోవాలి. ఇక్కడొకటి, ఇక్కడొకటి, ఇంకా ఇలా ఇక్కడొకటి. ఇక్కడ ఒకసారి చూసుకోండి టేప్తో. ఇక్కడ చూడండి 5.5.2 ఉంది. ఇక్కడ కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. 6 వరకు అట్లా, 6 వరకు ఇక్కడ కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. మన ఆర్మ్ రౌండర్ తోటి దీంట్లో రౌండింగ్ తీసుకోవాలి. దీనిపై నుంచి కరెక్ట్గా షేప్ డ్రా చేసుకోవాలి నెక్ది. చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ డ్రాఫ్టింగ్ చాలా ఈజీగా అయిపోయింది. చూడండి, దీన్ని ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి. కరెక్ట్గా మనం ఎక్కడైతే మార్క్ చేసామో అటు ఇటు పోకుండా కరెక్ట్గా మార్క్. చూడండి, ఇలా బ్యాక్ కటింగ్ చేసుకున్న తర్వాత ఇలా యాస్టీస్గా ఇలా పెట్టేసి మనం దీనిపై నుంచి మార్కింగ్ తీసుకోవాలి. ఎప్పుడు కానీ బ్యాక్ పార్ట్ కంటే ప్రిన్సెస్ కట్లో ఒక 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసుకోవాలి లైన్. చూడండి, ఇలా 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసుకోవాలి. సేమ్ దీనిపై నుంచి ఒక లైన్ తీసుకోవాలి. చూడండి, ఇలా సేమ్ ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా సేమ్ ఇలా తీసుకొని ఇక్కడ కూడా కొంచెం ఎక్స్ట్రాగా ఉంచుకోవాలి. క్లాత్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేయాలి. తీసేసి చూడండి, ఒక షోల్డర్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాక తీసేయాలి. పక్కకు పెట్టేసి చూడండి, మెజర్మెంట్ బ్లౌజ్కి ఉన్న నెక్ని మనం మార్కింగ్ చూసుకోవాలి. చూడండి, ఇలా 2 నెక్స్ దగ్గరికి పట్టేసి ఇలా పెట్టి మార్కింగ్ చూడండి. ఇలా వీళ్ళు రౌండ్ నెక్ పెట్టమన్నారు. సో మనం ఇప్పుడు ఇక్కడ ఒక మార్కింగ్ తీసుకొని
రౌండ్ డ్రాఫ్ట్ చేద్దాం. కస్టమర్ రౌండ్ నెక్ కావాలన్నారు. సో మనం ఇక్కడ రౌండ్ నెక్ మార్కింగ్ చేద్దాం. ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకొని ఇలా ఒక లైన్ గీసుకోవాలి. రౌండ్ నెక్ మార్క్. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఒక్సుల పట్టీకి కాజల పట్టీకి మనం ఒక లైన్ చూసుకొని తీసుకోవాలి. చూడండి ఇలా ఒక లైన్ తీసుకో. ఇప్పుడు చూడండి ప్రిన్సెస్ కట్ మార్కింగ్ అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో మార్కింగ్ చేస్తారు. ఇది మన ప్రాసెస్ అన్నమాట. చూడండి ఇంకా ఇక్కడ మనం కొంచెం ఒక 1 ఇంచ్ వరకు లోతు తీసుకోవాలి. చూడండి ఇలా ఫ్రంట్ సైడ్ లోతులు తీసుకొని ఇక్కడ చూడండి చెస్ట్ హైట్ మార్కింగ్ చూసుకోవాలి. మనం చెస్ట్ హైట్ యాజ్ యూజువల్గా నార్మల్గా ఒక 9.5 కానీ 10 ఇంచెస్ కానీ ఉంటుంది. మనం మేము ఇక్కడ 10 ఇంచెస్ పెడుతున్నాం. చూడండి ఇక్కడ మనం ఒక లైన్ గీసుకోవాలి. చూడండి ఇక్కడ మనం ఒక 4 ఇంచెస్ అంటే అందాదా నార్మల్గా 4 ఇంచెస్ అంటున్నాను. మీరు ఏం చేయాలంటే చెస్ట్లో బై 10 చేయాలి. ఈమె చెస్ట్ 36 ఉంటుంది, దాన్ని మనం బై 10 చేయాలి అంటే 3.6 వస్తుంది. చూడండి 3.5 అంటే దీని పక్కన ఒకటి 6. చెస్ట్ మెజర్మెంట్ తెలియకపోతే నార్మల్గా ఒక 4 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. 3.6 ఇక్కడ నుంచి ఈ 3.6కి కొంచెం తక్కువ ఒక 3 ఇంచెస్ తక్కువ ఇక్కడ పెట్టుకోవాలి మార్కింగ్ క్రాస్. చూడండి ఇలా క్రాస్ ఒక లైన్ గీయాలి. ఇక్కడ మనం ఒక 2 ఇంచెస్ పెట్టుకోవాలి. చూడండి ఇలా 2 ఇంచెస్. 3 ఇంచెస్ పెడితే మనకి చాలా ఎక్కువ పఫ్ వచ్చి బ్లౌజ్ అంతా లూజ్ అయిపోతుంది. అది ప్యాడెడ్ బ్లౌజెస్కి పెట్టాలి. ఇది మనం నాన్ ప్యాడెడ్ బ్లౌజ్ కాబట్టి మనం జస్ట్ ఒక 2 ఇంచెస్ పెడితే సరిపోతుంది. చూడండి ఇలా ఒక రౌండ్ గీసుకోవాలి కర్వ్ మార్క్ తోటి. తర్వాత మళ్ళీ ఇలా క్రాస్గా ఒక లైన్. చూడండి మీకు ఇంత చక్కగా నీట్గా ఇలా వస్తుంది. మళ్ళీ ఇది ఇలా కరెక్ట్గా పెట్టేసి ఇక్కడ మనం మార్క్ గీసుకున్న దానికంటే కాస్త పైకని ఒక మార్క్ గీసుకోవాలి. చూడండి ఇలా చంక దగ్గర మార్కింగ్ కొంచెం ఒక 1/2 ఇంచ్ వరకు మనం ఇంకొక మార్కింగ్ తీసుకోవాలి. చూడండి ఇదంతా మనం కట్ చేయడం కోసం ఎక్సెస్ ఇదంతా. చూడండి ఇదంతా కటింగ్ కోసం కటింగ్లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా ఒక లైన్ కిందికని గీసుకోవాలి. చూడండి ఇంకా ఇక్కడ ఒక లైన్, దీంట్లో మనం ఒక రౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టి చూడాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, మళ్ళీ ఇక్కడ ఎక్కువ అయిపోతుంది. సో బ్యాక్ పార్ట్ని ఇక్కడ నుంచి కరెక్ట్గా మెజర్ చేసి చూసుకోవాలి. చూడండి కొంచెం ఎక్కువ వచ్చింది, సో ఇక్కడ కట్ చేసుకోవాలి. ఇలా కొంచెం క్రాస్లా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ సైడ్ కూడా కొంచెం పైకి అనేలా కట్ చేసి, లేకపోతే పొట్ట పైకి వచ్చేస్తుంది మొత్తం బుక్స్ల పట్టి కాజల పట్టి అంతా. చూడండి ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి మనం ప్లేట్కి. ఇప్పుడు చూడండి నీట్గా కట్ చేస్తాను. చూడండి స్టెప్ బై స్టెప్. ఇలా స్టెప్ బై స్టెప్ నీట్గా కట్ చేసుకోవాలి మార్కింగ్ పైన. చూడండి ఇలా కొంచెం కరుగా తీస్తూ కట్ చేయాలి. చూడండి ఇక్కడ కూడా మళ్ళీ ఇలా రౌండ్ కూడా చాలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ క్లాత్ కూడా ఎక్సెస్ది కట్ చేయాలి. చూడండి ఇలా. ఓకే ఫ్రెండ్స్, మీకు ప్రిన్సెస్ కట్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.